వస్త్రాలు వేసేవాళ్ళు. అంటే ఊదా రంగు, తర్వాత ధూమ్రవర్ణాలు కొన్ని వస్త్రాలు వాళ్ళు వేశారంటే వీళ్ళు బాగా ధనవంతులు. పేదవాళ్ళ బట్టలు వేరుగా ఉంటాయి, దుఃఖంలో వాళ్ళకి గోని పట్టాలు ఉంటాయి. వీళ్ళకి గోని పట్ట, వాళ్ళకు దుఃఖ వస్త్రం, వాళ్ళకి సాధారణ వస్త్రాలు. ఇదిగో వీళ్ళెవరో తెలుసా? ఎవరైతే ధూమ వస్త్రాలు వేస్తారో వాళ్ళు రాజకుటుంబీకులు. ఆమేన్, గట్టిగా చెప్పండి. ఏ కుటుంబీకులు అంటే ఇప్పుడు నీలో నువ్వు రాజుగారి బిడ్డవనే ఆ వస్త్రం కనబడాలి, ఆ దారం కనపడాలి. రాజు బిడ్డ అంటే అర్థం ఏంటి చెప్పనా? ఒకనాడు పాపివి, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డావు, ఇప్పుడు పరలోక సభ్యుడిగా మారావు. మన తండ్రి రక్షకుడు రారాజు. అందుకే మనం ఇప్పుడు ఎవరమో తెలుసా? ధూమ వస్త్రం కలిగిన వ్యక్తులలాగా. అంటే దాని అర్థం ఏంటంటే నీలో పరలోక ప్రభుత్వ గుర్తు కనపడాలి, పరలోక దేవుని లక్షణాలు కనపడాలి, పరలోక దేవుని స్వభావం కనబడాలి.